2007 వరల్డ్ కప్లో మొత్తం 16 టీములు పార్టిసిపేట్ చేస్తే అదే 2024లో మొత్తం 10 టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. అంటే 6 టీమ్స్ తక్కువ. అదే మనం ఫీఫా వరల్డ్ కప్తో కంపేర్ చేస్తే 2006లో 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే అదే 2026లో 48 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఫుట్బాల్ ఎదుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు క్రికెట్? వై ఇట్స్ స్క్రింక్లింగ్? వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ఇట్, ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. ఏ దేశం అయితే ఈ ఆటను ఎక్కువ ప్రేమిస్తుందో అదే దేశం ఇండియా. Cricket is like a religion in India, isn't it? It certainly is. Last ball of the innings. And he's 6 sixes in a row. Nishan takes it. India win. First man of the planet to reach 200. Sachin Tendulkar. He lifted it up. That is a shot of an airplane. Magnificent. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. 90% ఆఫ్ ద వ్యూవర్షిప్ మన ఇండియన్స్. ఈ స్టాట్స్ని మన అపెక్స్ బోర్డ్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. అదే బీసీసీఐ. ఇంత ఇమ్మెన్సివ్ వ్యూవర్షిప్ ఉన్నప్పుడు అదే $1 మిలియన్ కంపెనీగా మారుతుంది. The humble truth here is the BCCI is the richest body today in the world of cricket across the globe, and I think it's purely because of the success of IPL. There are 74 games now in the IPL, and each one is valued at over £10 million for one game. బీసీసీఐ ఈ డబ్బునంతా వరల్డ్ క్లాస్ క్రికెట్లో చోటు దక్కించుకోవడానికి ఖర్చు The పెడుతుంది. BCCI has given a green signal to a proposal that will give 3 countries, that's India, Australia and England, more power and more money. బట్ 30 years బ్యాక్ బీసీఐకి వరల్డ్ కప్ తీసుకొచ్చిన టీంకి ప్రైజెస్ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు. అండ్ 30 years బ్యాక్ ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ క్లాస్ క్రికెట్లో ఒక వీక్ టీమ్గా ఉంది. వరల్డ్ క్లాస్ క్రికెట్ని ఇంగ్లాండ్ తన కంట్రోల్లో ఉంచుకుంది. కానీ ఒక్క ఈవెంట్ వరల్డ్ క్లాస్ క్రికెట్ని ఫ్యూచర్ మార్చింది. అదే ఇండియా ఫ్యూచర్ కూడా మార్చింది. 1983 వరల్డ్ కప్. కానీ ఇండియా ఈ క్రికెట్ని ఫ్యూచర్కి తీసుకువెళ్లాల్సింది పోయి కానీ ఇండియా దీనిని ఒక మనీ మేకింగ్ మిషన్గా మార్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్. హౌ బీసీఐ బికమ్ మల్టీ-బిలియనర్ ఆర్గనైజేషన్. Ladies and gentlemen, it is the day of the finals here at the Mecca of cricket, Lords, where the underdogs Indians will take on the mighty West Indians. 5th June 1983, the day of World Cup finals. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్. గడిచిన 2 వరల్డ్ కప్స్లో వెస్ట్ ఇండీసే గెలిచింది. ఇప్పుడు 3వ కప్ గెలవడానికి గ్రౌండ్లో నిలిచింది. ఎదురుగా నిలిచింది మన ఇండియన్ టీం. మళ్ళీ థర్డ్ టైం గెలవడానికి ఫైనల్కి వచ్చింది. వాళ్ళకి ఆపోజిట్గా ఉంది ద అండర్డాగ్స్ ఇండియన్ క్రికెట్ టీం. ఇండియాని వరల్డ్ క్రికెట్లో ఒక వీకెస్ట్ టీమ్గా పరిగణిస్తారు. ఎందుకంటే జరిగిన 2 వరల్డ్ కప్లో కేవలం ఒకటే మ్యాచ్ గెలిచింది. అది కూడా వీకెస్ట్ టీం అయిన ఈస్ట్ ఆఫ్రికాతో. ఇండియా ఫస్ట్ గ్రూప్ మ్యాచ్ అగెన్స్ట్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెస్ట్ ఇండీస్తో. కానీ మీకు తెలుసా బుక్ మేకర్స్ ఇండియా గురించి ఏమన్నారు? ఆడ్స్ ఆఫ్ విన్నింగ్ వచ్చేసి 66 ఫర్ దిస్ వన్, అన్బిలీవబుల్. కానీ ఈ టీం వచ్చేసి చాలా డిఫరెంట్, ప్యాషనెట్, టోటల్ డిఫరెంట్. బట్ ఇండియా వాన్ అగెన్స్ట్ ఆల్ ద ఓడ్స్. నాట్ ఓన్లీ దిస్ మ్యాచ్, ప్రతి ఒక్క మ్యాచ్ గెలుస్తూ వచ్చింది. ఇలా తన గ్రూప్ పిచ్చెస్తో, తన గ్రూప్ మెంబర్స్తో చరిత్ర రాసిందే అని చెప్పొచ్చు. అండ్ హోస్టింగ్ అయిన ఇంగ్లాండ్ క్రికెట్ టీంని ఓడించింది అండ్ ఫైనల్స్కి వచ్చింది. మొత్తం ప్రపంచం షాక్ అయింది. ఇండియా కూడా షాక్ అయింది. 25th జూన్ జరిగే ఫైనల్స్ ప్రతి ఇండియన్స్ చూడాలనుకున్నారు. ప్రతి ఒక్కరు టికెట్ల కోసం యుద్ధమే చేశారు అని చెప్పొచ్చు. ఫైనల్స్కి 2 రోజుల ముందు బీసీసీ ప్రెసిడెంట్ అయిన ఎన్కేపీ సల్వా గారికి కొన్ని ఎక్స్ట్రా టికెట్స్ కావాల్సి వచ్చింది. దానికోసం Can I get 2 extra tickets for finals, please? కానీ మీకు తెలుసా వాళ్ళు ఏమన్నారంటే, Beg your pardon, sir, but we have already given you your tickets. We can't provide you more tickets. బీసీసీఐ ప్రెసిడెంట్కే ఎక్స్ట్రా టికెట్స్ దొరకలేదు. జస్ట్ ఇమాజిన్, ఇది ఎంత పెద్ద ఇన్సల్టో. అయినా కూడా సాల్వి గారు ఏం చేస్తారు? క్రికెట్కి సంబంధించిన మొత్తం కంట్రోల్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళే కనిపెట్టారు, వాళ్ళే రూల్స్ బిల్డ్ చేశారు, కాన్స్టిట్యూషన్స్ వాళ్ళే రాశారు. మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ నేటివ్స్ దగ్గర కూడా ఇంట్రెస్ట్ ఉంది. కాలనీస్తో తీసుకొచ్చారు. దానివల్ల ఈ క్రికెట్ అనే కాంపిటీషన్ చాలా కాంపిటేటివ్గా మారింది. ఇంగ్లాండ్ ఈ క్రికెట్ని ఫేమస్ చేయడానికి క్రికెట్ కప్ని తీసుకొచ్చింది. ఇన్ 1979 ఇంగ్లాండ్ ఫైనాన్షియల్గా వరల్డ్ కప్ని హోస్ట్ చేసింది. అండ్ మళ్ళీ 1983లో మళ్ళీ ఇంగ్లాండే వరల్డ్ కప్ని హోస్ట్ చేసింది. ఇలా ప్రతిసారి క్రికెట్ని హోస్ట్ చేసి తన పవర్ని మొత్తం వరల్డ్కి చూపెట్టేది ఇంగ్లాండ్. కానీ క్రికెట్ వాళ్ళ జాగీర్. మిస్టర్ సాల్వి గారు ఏం చేయలేకపోయారు. వాళ్ళకి ఇది కూడా తెలుసు. బట్ ఫైనల్స్ గెలవడం అంత ఈజీ కాదు. కానీ క్రికెట్ టీం అంతవరకు వచ్చింది. మన ఇండియన్ టీంకే తెలియదు అక్కడి వరకు వస్తారని, గెలుస్తారని. కానీ గెలిచారు. కప్ విజ్డమ్ ఒక
విజ్డమ్ స్పోర్ట్స్ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ డేవిడ్ ఫిల్ తన ఆర్టికల్లో ఫేమస్ రాశాడు, ఇండియా లాంటి వీకేం ఇలాంటి టోర్నమెంట్ ఆడకూడదు, అది ఒకవేళ ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం. ఇలాంటి ఇండియా టీం ఒకవేళ వరల్డ్ కప్ గెలిస్తే నేను ఈ ఆర్టికల్లో రాసిన వర్డ్స్ తింటాను. ఐ విల్ ఈట్ మై వర్డ్స్. అండ్ గెస్ వాట్, 28 history on 25th June 1983 by defeating the nasty West Indies at Lord Trucks. వరల్డ్ కప్ గెలిచింది. ద ఎంటైర్ వరల్డ్ వాజ్ షాక్. ద డేవిడ్ ఫిచ్ కూడా తన ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చాడు. He literally ate his words. What a man.